రాజరాజ చోళుడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి ముందు చాలా కాలం పాటు ఈ తిరువతిగై ప్రాంతంలో ఉండి ఈ వీరటనేశ్వర ఆలయ వాస్తుశిల్పాన్ని అధ్యయనం చేశారు. మహాశివుని యొక్క అష్ట వీరటన స్థలాలలో ఈ ఆలయం ఒకటి. అష్ట వీరటనేశ్వర ఆలయాలను వరుసగా చూస్తే తిరువతిగైలోని వీరటనేశ్వర ఆలయము, తిరుకోవిలూరులోని వీరటనేశ్వర ఆలయము, కొరుక్కైలోని వీరటనేశ్వర ఆలయము, తిరుకండియూరులోని తిరుకండీశ్వర ఆలయము, తిరుకడయూరులోని అమృత ఘటేశ్వర ఆలయము, తిరుపరియలూరులోని వీరటనేశ్వర ఆలయము, వలువూరులోని వీరటనేశ్వర ఆలయము మరియు తిరువర్కులులోని వీరటనేశ్వర ఆలయము. ఈ తిరువతిగై వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో దేవతలు ఋషుల కోరిక మేరకు శివుడు త్రిపురాసురులైన తరుకాక్షన్, కమలాక్షన్ మరియు విద్యున్మాల అనే ముగ్గురు రాక్షసులను సంహరించారు. శివుడు త్రిపురాసుర సంహారం చేశాక వారి నగరాల్ని బూడిద చేసి ఆ బూడిదలో తన 3 వేళ్లను ఉంచారు. దీనికి గుర్తుగానే ఇప్పటికీ శివభక్తులు తమ 3 వేళ్లను బూడిదలో పెట్టి వారి నుదుటిపై 3 విభూతి రేఖలను అడ్డంగా పూసుకుంటారు. జైన మతాభిమాని అయిన తిరునావుక్కరసరు ఈ ఆలయంలోని శివుడిని పూజించి అప్పర్ నాయనారుగా మారారు. నేలపై కొబ్బరికాయను పగలగొట్టి మొక్కును తీర్చుకునే ఆచారము ఈ ఆలయం నుంచే ప్రారంభమైంది. ఈ తిరువతిగై వీరటనేశ్వర ఆలయం కడలూరు పట్టణానికి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 39 శివక్షేత్రము శ్రీధర్రాజన్ టైప్ చేయండి.